నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో ఒక మంచి స్పెషల్ రెసిపీ, అలాగే లంచ్ బాక్స్‌లోకైనా, ఎప్పుడైనా కర్రీస్ చేసుకోవాల్సిన టైం లేనప్పుడు మనకి ఈ క్యాప్సికమ్‌తో చిత్రాన్నం చేసుకొని తింటే టేస్ట్ బావుంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే, ముందుగా మనం దీనికోసం రైస్‌నైతే ఉడికించి పెట్టుకోవాలి. ఈవెన్ మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా సరే ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. మనం వేసే ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుంటే అవి మాడిపోకుండా ఉంటాయి. మాడిపోతే మాత్రం టేస్ట్ అనేది బాగోదు. పల్లీలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసి దోరగా వేయించుకోండి. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసి వాటిని కూడా వేయించుకోండి. మనం కారానికి సరిపడా పచ్చిమిర్చే కాదు, ఎండుమిర్చిని కూడా మీరు కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటే ఒక ఎండుమిరపకాయని కట్ చేసి వేసుకుంటున్నాను గింజలతో. మీరు మీ కారానికి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇందులో డైరెక్ట్‌గా కారం వెయ్యము. తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసి అవి చిటపటలాడిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! మనమేమి మాడిపోకుండానే వేయించుకుంటున్నాము. జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి. వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయొచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత అర టీ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకొని ఆయిల్‌లోనే ఫ్రై చేసుకుంటే పసుపు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పులిహోర కోసం వేసే పదార్థాలే కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పావు కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కల్ని వేస్తున్నాను. ఇక్కడ ఈ రెసిపీకి ఓన్లీ మనం గ్రీన్ కలర్ ఉన్నటువంటి క్యాప్సికమ్‌ని యూజ్ చేస్తేనే బావుంటుందండి. కలర్డ్ క్యాప్సికమ్ వేరే రకంగా టేస్ట్ అనేది ఉంటాయి వేరేవి. సో, ఓన్లీ గ్రీన్ అయితే యూజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. ఇక్కడ క్యాప్సికమ్ అనేవి బాగా కుక్ అయిపోకూడదు. కొంచెం క్రంచీగా ఉంటాయి. అలాగే కుక్ అయ్యి ఉంటాయి. సో, లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. రైస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం ఒక ఫుల్ నిమ్మకాయ అంటే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను. దాని నుంచి తీసినటువంటి రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా సరే ఏ చిత్రాన్నం చేసినా సరైన పులుపు, అలాగే కారం, ఇంకా మనం వేసే పదార్థాలన్నీ దోరగా వేగి ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది బావుంటుంది. మీకు ఒకవేళ నచ్చితే గనక నువ్వుల్ని కూడా డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్‌ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది. అది మీకు ఆప్షనల్. అది పర్సనల్ చాయిస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. సింపుల్‌గా ఇలాగ తయారు చేసేసాను. ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాప్సికమ్ ముక్కలొచ్చేసి మనకి తినేటప్పుడు పంటికి పుల్లగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్‌గా చేసే పులిహోరకి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. టేస్ట్‌లో మనం ఎంజాయ్ చేయడానికి బావుంటుంది. రైస్ ఉడకబెట్టి పెట్టుకుంటే 10 నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టివ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు కూడా మీరు చైత్రిక ఛానెల్‌లో చాలా వీడియోస్ నేను అప్‌లోడ్ చేసి పెట్టానండి. చాలా వీడియోస్ తప్పకుండా ఛానెల్‌ని విజిట్ చేసి మీ సపోర్ట్‌ని నాకు ఎప్పుడూ అందిస్తూ ఉండండి. థాంక్ యూ. బాయ్.